RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతల మానేపల్లి మండల కేంద్రంలో రైతులు తహసీల్దార్కు రోడ్డు, యూరియా, పోడు భూములు పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి లారీలు కంకర అధిక లోడుతో తీసుకుని వెళ్తున్నందున రోడ్డు గుంతలు పడి తీవ్ర సమస్యగా మారిందని, బస్సులు నడవలేని పరిస్థితిలో రవాణా ఉందని, ప్రజలు కురుమెత్తులు చేసి రవాణా సౌకర్యాలు కల్పించాలని, రైతులకు యూరియా సరిగా అధికారులు పంపిణీ చేయడం లేదని, పోడు భూములు సమస్య దిండా రైతులకు శాపంగా మారిందని, 7 నెలల నుండి పరిష్కారం చేయడం లేదని, సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందకపోవడానికి కారణం పాలకులే అని పాలకులపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇట్టి సమస్యలపై తహసీల్దార్ సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులకు సమస్యల నివేదిక పంపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, నాయకులు, మండల వాసులు పాల్గొన్నారు. వందల వన్లు పోతాయి, ఏ రోడ్ ఆగుతలేదు. మేమేదో దయా తప్పని అప్పుడున్న ఎమ్మెల్యేని కాబట్టి వేయించినాం. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు వీళ్ళు ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. 1 కిలోమీటర్ కాదు, 1/2 కిలోమీటర్ రోడ్ వేయాలి. ఇప్పటి వరకు ప్రాబ్లం మీరు బంద్ పెట్టాలి సార్. మేము మహారాష్ట్ర బంద్ అని బంద్ పెట్టండి, రోడ్లు కొంచెం ఆగుతాయి. లేకుంటే ఇప్పుడు ఉన్న రోడ్లు ఇంకా ఖరాబ్ అవుతాయి. ఇక అందరి మరి వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఉన్నది, మీరున్నారు. మేమంటే ప్రజల మట్టం తిరిగితే మేము లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటలేదు. మాకు అధికారం లేదు కదా. అధికారులన్నా చేయాలి కొంచెం పబ్లిక్ సాయం. సరే సార్. మాకు యూరియా సమస్య బాగున్నది. ఇది సీఎం గారితో మాట్లాడతారు. సమస్య బస్సు సీఎం గారు సమస్య కాదన్న, ఆర్ఎండ్బి అధికారులు తక్షణ పని చేసి ఆర్టీసీ బస్సులు నడపాలి. ఆర్టీసీ రోడ్ మంచిగా లేదని కదా చేస్తాను. జై తెలంగాణ. ఈరోజు చింతల మానేపల్లి మండల కేంద్రంలో చింతల మానేపల్లి 19 గ్రామ పంచాయతీల రైతు సోదరులు సమావేశమై ఇవాళ తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దేని మీద అంటే ఇవాళ యూరియా కొరత సృష్టించి ఈ ప్రభుత్వానికి అవగాహన లేదా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీకి అవగాహన లేదా, ఎమ్మెల్యేకి అవగాహన లేదా, లేకుంటే ఈ వ్యవసాయ అధికారులకు అవగాహన ఉన్నదా లేదా అనే దాని మీద. ఎందుకంటే రైతులు పెద్ద ఎత్తున ఇవాళ జమ అయి వాళ్ళ సమస్యల మీద ఇక్కడ ఆందోళన చేయడం జరిగింది. ఎందుకంటే యూరియా ఒక రైతుకు 4-5 రోజుల పొన్న తిరిగితే 2 బస్తాలు దొరకడం లేదు. 200 యూరియా బస్తాలు వస్తే 400 బస్తాలు వస్తే 500-600 మంది ఉన్నారు. ఒక్క మనిషికి 1 బస్తా వచ్చేటట్లేదు. కాకపోతే వీళ్ళు వ్యవసాయ పనులు ఇడసబెట్టుకొని ఇవాళ రోజుల తరబడి గూడెం నుండి, అటు రనివేలి నుండి, కోర్సీన్ నుండి, డబ్బా నుండి, ఇన్ని గ్రామాల నుండి వచ్చి ప్రతిరోజు ఇవాళ పనులు ఓడగొట్టుకొని వస్తే ఇవాళ ఎమ్మెల్యేది ఒకటి, ఎమ్మెల్సీది ఒకటి యూరియా బస్తా కొంతమంది రైతులకు మాత్రమే ముట్టే విధంగా చేసింది. దీని మీద ఎందుకంటే వ్యవసాయ అధికారులకు ఎంత భూమి ఉన్నది, చింతల మానేపల్లి మండలంలో ఎంత భూమి ఉన్నది, వాళ్ళకి ఎన్ని యూరియా బస్తాలు కావాలా, ఎంత డిఎఫ్ కావాలనేది వాళ్ళ వ్యవసాయ అధికారులకు అవగాహన ఉండాలి. ఈ అవగాహన లోపమా లేకుంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా ఇవాళ చేసినటువంటి అన్యాయంగా ఇవాళ రైతులు ఎందుకంటే ఇంత పెట్టుబడి పెట్టి లాస్ట్ టైంలో పెట్టుబడి పెట్టి ఇవాళ యూరియా డిఎఫ్ లేకుంటే 1 ఎకరానికి 1 క్వింటల్ నుండి 2-3 క్వింటాలు దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఒక రైతు 1 ఎకరానికి 20,000 రూపాయలు లాస్ అవుతానంటే 10 ఎకరాలు ఉన్న రైతులు 2 లక్షల రూపాయలు లాస్ అవుతాను. ఇట్లా లెక్క చేసుకుంటూ పోతే కొన్ని కోట్లు లాస్ అవుతాను. కాబట్టి దీని మీద తక్షణం యూరియా బస్తాలు ఇప్పించాలని ఇవాళ ఆందోళన చేయడం జరిగింది. లేకపోతే ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ వీళ్ళ చేత కాకపోతే గద్దె దిగాలని ఈ రైతు సోదరులు కోరుకోవడం జరిగింది. అదేవిధంగా పోడు సమస్యల మీద ఇవాళ దిమ్దా రైతులు పోడు సమస్యల మీద ఇవాళ వాళ్ళ మొర వినిపించుకోవడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొమరం భీం డిస్టిక్ చింతల మానేపల్లి దిమ్దా గ్రామం ఒకటే ఉన్నదా? మొత్తం గ్రామాలల్లో పోడు వ్యవసాయం జరుగుతుంది. వీళ్ళు 40-50 సంవత్సరాల నుండి చేసుకుంటా ఉన్నటువంటి పోడు రైతులను ఇవాళ 1 ఎకరం సుగ దున్ననీయకుండా ఇబ్బందులు పెట్టుకుంటా వాళ్ళ మాయ మాటలు చెప్పుకుంటా ఒకళ్ళు వచ్చి 5 ఎకరాలు ఇస్తామంటాడు, ఎమ్మెల్యే వచ్చి 5 ఎకరాలు ఇస్తామంటాడు, ఎమ్మెల్సీ వచ్చి 4 ఎకరాలు ఇస్తామంటాడు. అలా మినిస్టరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ పోడు రైతుల జోలికి పోవద్దని అక్కడ పెంచికలపేట మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇవాళ మినిస్టరు
మాటలు ఖాతరు చేయకుండా ఎవరైతే ఇవాళ అధికారులు ఉన్నారో ఫారెస్ట్ అధికారులు వాళ్ళని దౌర్జన్యంగా వ్యవసాయం చేయకుండా చేస్తాను. వాళ్ళది ఏదో ఒక సమస్య పరిష్కారం చేయాలి. ఎందుకంటే ఈ ఒక్కటే గ్రామంలో విరుసుకపడి ఇప్పటి వరకు 6 నెలలు అవుతుంది ఏం చేయకుండా చేసిండ్రు. ఇంకొకటి ఇవాళ గూడెం నుండి కర్జేలు నుండి గూడెం వరకు రోడ్డు అంతర్రాష్ట్ర రోడ్డు ఇవాళ గౌరవ కోనేరు కోనప్ప గారు 100 కోట్ల రూపాయలు కేసీఆర్ దగ్గర నుండి తెప్పించి అప్పటి గవర్నమెంట్లో బ్రిడ్జి కట్టించిండు. ఆ రోడ్డుసుగా ఇంత జానెడ్ రోడ్డు అయినటువంటి 25 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు ఆ రోడ్డు సమస్య ఇవాళ కోనేరు కోనప్ప కర్జేలి నుండి అయితే గూడెం వరకు బీటీ రోడ్ వేసిన ఘనత కోనేరు కోనప్పది. బ్రిడ్జిలు లేకుండే ఇవాళ ఖాళీ ఏంటంటే ఎడ్లుగొడ్లు పోయే తోవాట ఉండే గతంలో అందరికీ తెలిసిన విషయం 15-20 సంవత్సరాల క్రితం. రోడ్డు సమస్య అట్లున్నది. బస్సు ఇప్పటి వరకు పోతలేదు. బస్సు ఇవాళ మనకు ఇవాళ వందే భారత్ రైలు తెచ్చిండ్రు. అది దేని కొరకు ఇవాళ హైదరాబాద్ పోయేటోళ్ళకు ఢిల్లీకి పోయేటోళ్ళకు అది అవసరం పడుతుంది. ఇవాళ దిమ్దాగూడెం ఉన్నటువంటి అటువంటి పల్లెటూరు రైతులకు అవసరం పడేది కాదు. అదే భాగ్యనగర్లు ఎక్కితే 100 రూపాయలకి ఇవాళ హైదరాబాద్ పోతారు. కానీ చింతలమానిపల్లి నుండి గూడెం పోయి రావాలంటే ఇవాళ 300 రూపాయలు రైతులకు అవుతాను. ఇవాళ ప్రెగ్నెంట్ ఉన్న మహిళలు అంబులెన్స్ పోవాలంటే సౌకర్యం లేదు. ఇవాళ దిమ్దాగూడెం అటుకేయులు ఏం చేస్తానంటే మహారాష్ట్రకు పోయే పరిస్థితి వచ్చింది. ఐరీ దవాఖాన పోతాను. మనకు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మహారాష్ట్ర వాళ్ళు మనకే వస్తే ఇవాళ రోడ్డు సమస్య ఇట్లా ఉండి మరమ్మతులు చేయక బస్సులు పోక ఆటోలు ఏం వెళ్ళాయి. ఆ సమస్యతో ఇవాళ మహారాష్ట్ర పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని తక్షణం ఆలోచన చేసి దాని మరమ్మతులు చేపట్టాలని, ఎందుకంటే మేము శ్రమదానంతో రైతుల సహకారంతో చేస్తామని ఎమ్మెల్యే నేను ₹1 కోటి శాంక్షన్ చేసిన 2-3 రోజులలో శాంక్షన్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఇవాళ మీకు చేస్తేనేమో 8-10 రోజులలో చేయండి, లేదు అని అంటే మాతో కాదు అని చెప్తేసుగా ఇవాళ కోనేరు కోనప్ప గారి సాయంతో రైతుల సహకారంతో మేమందరం శ్రమదానంతో చేయడానికి 20 కిలోమీటర్ల రోడ్డు చేయడానికి సిద్ధంగా ఉన్నామని గతంలో చెప్పినాం ఇప్పుడు సుగా చెప్తాను. మేము మాతో కాదు, మా దగ్గర నిధులు లేవు, మేము చేయమని మీరు ఒక ప్రకటన చేయాలి. ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ప్రకటన చేస్తే ఆ అదిసుగా మేము పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తాను. అదేవిధంగా ఇవాళ దిమ్దా బ్రిడ్జి టెండర్ అయింది. కోనేరు కోనప్ప గారు జీవో తీసుకొచ్చి దాని మీద టెండర్ అయింది. ఫారెస్ట్ పర్మిషన్ల కొరకు డబ్బులు కట్టిళ్ళు 49-49 కోట్ల రూపాయలు డబ్బులు కట్టిళ్ళు. ఆ శాంక్షన్ అయిన పనిని చేపిస్తలేరు. నేను 3 నెలల్లో చేపిస్తా, నేను లేకపోతే ఫారెస్ట్కు దాని కొరకు మేము చట్టం నుండి ప్రత్యేక చట్టం తీసుకొచ్చైనా ఇవాళ మేము మీకు ఈ సమస్య పరిష్కారం చేసి బీసీలకు సుగా మీకు పోడు పట్టాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఇవాళ బీసీలకు లేదు, ఎస్సీలకు లేదు, ఎస్టీలకు లేదు. అప్పుడు కేసీఆర్ ఇచ్చిన పట్టాలకు తప్ప ఇప్పటి వరకు పట్టాలు లేవు. దీని అంతా దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఇవాళ మిమ్మల్ని చీకొడతాను, మిమ్మల్ని రాబోయే రోజులల్లా స్థానిక ఎలక్షన్లల్లా మీకు డిపాజిట్లు రావని మేము పదే చెప్తున్నాం. రైతులు చెప్పేది ఏంటిదంటే మీకు డిపాజిట్లు రావు, మేము మీ సమస్యల మీద మమ్మల్ని ఇంత కష్టపెడతాను కాబట్టి మీకు బుద్ధి చెప్తాం, ప్రజా వేదికల్ని మీకు బుద్ధి చెప్తాము, ప్రజలని బుద్ధి చెప్తాము, స్థానిక ఎలక్షన్లని ఇవాళ కోడే కూస్తుంది. కాబట్టి మీరు తక్షణం స్పందించి దీని మీద ప్రజల సౌకర్యాలకు అనుగుణంగా మీరు పనిచేయాలి, లేదంటే తక్షణం దిగిపోవాలి, రాజీనామా చేయాలని సుగా ప్రజలు కోరుకుంటాను. జై తెలంగాణ. యూరియా కొరత ఎందుకు వచ్చింది సార్? యూరియా కొరత ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఆయన ఏం చేయాలంటే తెలంగాణ రాష్ట్రంలో యూరియా మనకు ఎంత పడుతుంది, వేరే రాష్ట్రాలల్లో మనకు ప్యాడీ అవసరం ఉన్నదా లేదా, అక్కడ వేయలు మనకి ఇవాళ పత్తి లేదు, కొన్ని రాష్ట్రాలల్లో వరి లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేంత యూరియా డిఏపి ఇస్తుంది. మనకు స్టేట్ గవర్నమెంట్కి ఎక్కడైతే అవసరం ఉన్నది అనేది కేసీఆర్ తెలివితోని ముందు చూపుతోని ఏం చేసేదంటే ఎక్కడైతే వేరే రాష్ట్రాలల్లో బీహార్ కానీ గుజరాత్ కానీ ఇంకో ఏదైనా రాష్ట్రాలల్లో యూరియా డిఏపి ఉంటే ఈయన ముందుగా తెచ్చుకొని స్టాకు మన రాష్ట్రానికి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పడుతుంది, ఎన్ని కోట్ల వ్యవసాయం ఉన్నది, దానికి సరిపడంగా మనకు రాష్ట్రానికి తెచ్చుకునేటువంటి తెలివి ఉన్నది. ఇలా అవగాహన లేక ఇవాళ రైతులను నట్టేట ముంచుతాను. మీరేమో ఉచితాలు ఇచ్చి ఇవాళ ఉచితాలు ఇచ్చినాం అనేది ఉచితాలు కాదు, అంతకెక్కువ రైతులు లాస్ అవుతాను. నువ్వు ఇచ్చే ఉచితాల కంటే ఒక్కొక్క రైతు 10 ఎకరాలు ఉన్న రైతు ఇవాళ 2 లక్షలు 3 లక్షలు లాస్ అవుతాను. అది మీ మీడియా మిత్రులు దీన్ని కంపల్సరీ ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా
మీరు దీన్ని చేరవేయాలని రైతుల తరఫున మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి దానిలో సమస్యనే. ఇవాళ మీరు చూడండి, శాంక్షన్ చేసిన రోడ్లు ఇవ్వాలి. గతంలో కేసీఆర్ శాంక్షన్ చేసిన రోడ్డు గంగాపూర్ నుండి ఇక్కడి వరకు మానేపల్లికి మండలం హెడ్క్వార్టర్కు ఉండే, తర్వాత కర్జేలి నుండి బారెగూడ, మాకు బాబాసాగర్ నుండి ఏపలగూడ కోయగూడెం, బాబాసాగర్ నుండి ఏపలగూడెం కాదు, ఇది గురుడుపేట, బాబాసాగర్ నుండి అనుకోడకు రోడ్డు. ఈ లింక్ రోడ్లన్నీ సుగా శాంక్షన్ అయిన వాటిని 2.5 కోట్ల రూపాయలు అసమర్థిక బ్రిడ్జ్ ఉన్నది. ఆ బ్రిడ్జిని సుగా పూర్తి చేయడానికి కోనప్ప గారు చేసిండు. వీళ్ళు వచ్చి ఫోటోలు దిగిన మేము చేపిస్తామని చేపియచ్చు కదా. చేపిస్తే ప్రజలు సుగా మిమ్మల్ని మెచ్చుకుంటారు కదా. ప్రజలకు సేవ చేయడానికే కదా మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసింది. ఇలా ప్రజల్ని మీరు నట్టేట ముస్తాన్లు మీకు ప్రజలు కంపల్సరీ రాబోయే స్థానిక ఎలక్షన్లలో కానీ దేనిలోనైనా మీకు బుద్ధి చెప్తారు అని మేము కోరుకుంటాం. దళారుల ప్రమేయం, నాయకుల ప్రమేయంతోనే యూరియా కొరత ఉన్నదంటారు. దీనిపై మీ స్పందన ఏంది? కావచ్చు, ఎందుకంటే దళారుల దగ్గరికి రైతులు వచ్చినప్పుడు యూరియా కరెక్ట్ ఇస్తలేదు. తర్వాత అది మరి వేరేటోళ్ళు బ్రోకర్లు అమ్ముకుంటారు. బ్రోకర్లకు ఎట్లా దొరుకుతుంది యూరియా అనేది మాకు అంతు చెప్తలేదు. బ్రోకర్లు 1000 నుండి 1200కు యూరియా అమ్ముతారు. ఈ రైతే వచ్చి 2,000-3,000 వేలు ఒక బస్తా 2 బస్తాల కొరకు వాళ్ళు తిరిగిపోతారు. వాళ్ళకేమో తిందుతలేదు. బయట ఎవరైనా కొనుక్కుంటామంటే 1000కి 1200 మాత్రం యూరియా బస్తా దొరుకుతుంది. దీని మీద తక్షణము వ్యవసాయ అధికారులు స్పందించి ఈ యూరియా ఏడబోతుంది, ఎట్లా పోతుంది అనేది వాళ్ళకు తెలిసి ఉండాలి. లేదంటే ఈ పరిపాలన నాయకులకు తెలిసి ఉండాలని మేము అనుకుంటాం. గతంలో రోడ్ల సమస్య లేకుండా ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈ సమస్య? ఇంతలో మేము వాళ్ళకి తెలిసి ఉండాలి అన్న ఇప్పుడు ఇది. ఎందుకంటే గతంలో నీకు ఎక్కడన్నా చూడు, కోనప్ప ముసలోడు అయిండు, ఏదో అయిండు కావచ్చు, ఏదో చేసిండు. ఆయన ఏదన్నా ఒక గ్రామ పంచాయతీకు నీకు కనెక్టివిటీ బీటీ రోడ్ లేకుంటున్నా నాకు చెప్పు. మీ వల్ల రోడ్డు చెడిపోయింది అంటారు చాలామంది. వెహికల్స్ అంటే అంతర్రాష్ట్ర సరిహద్దు ఉన్నది. అంతర్రాష్ట్ర అంటే ఇక్కడ మనకు ముత్తంపేటలో క్రేషర్లు ఉన్నాయి. ఈ క్రేషర్ల నుండి ఇల్లీగల్గా మహారాష్ట్రకు 100 లారీలు పోతున్నాయి. ఆ బ్రిడ్జే ఇంకా ఓపెన్ చేయలే. బ్రిడ్జి కట్టిళ్ళు అన్నీ అయినా కానీ బ్రిడ్జే ఓపెన్ చేయలేదు. దీని మీద ఎవరు కానీ ఇప్పుడు రోడ్డు రవాణా శాఖ, ఆర్టీఓ కానీ, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవ్వరు స్పందిస్తలేదు. వాళ్ళ కళ్ళ ముంగటికి వెళ్ళి పోతే వాళ్ళు ఏమంటలేదు, మేము ఎవరన్నా కంప్లైంట్ చేయన్నట. వాళ్ళకు ఇటువంటి అత్తనేమో 100 లారీలు పోతే ఎవరన్నా కంప్లైంట్ చేయాలంట. మరి ఒక ఉసుకల బండి పోని, ట్రాక్టర్ పోని, ఏదన్నా సాధారణ బీద వాళ్ళ కొరకు ఒక ఉసుక బండి పోతే సీజ్ చేస్తాంటారు. ఒక మురం బండి ట్రాక్టర్ ఇంటి ముంగడ పోసుకుంటానికి పోతే వాళ్ళకు మాత్రం కంప్లైంట్ లేకుండా సీజ్ చేస్తారట. 100 లారీలు పోతాయి మహారాష్ట్ర నుండి పాసింగ్ లేకుండా. ఆ లారీలు ఎవరి అయినా ఎంత పెద్ద ఉట్టిగానే లీడర్లే అంటాను కదా, ఏ లీడర్ అయినా ఇవాళ ఆగబట్టండి. మేమే పార్టీలకు అతీతంగా మీ అధికారులకు సుఖం మేము సపోర్ట్ చేస్తాం. కంపల్సరీ ఈ ఓవర్లోడ్ లారీలని తక్షణం ఆపితే ఈ రోడ్లు సుఖ సమస్యలు ఇంత రావు. ఎందుకంటే 50-60 టన్నుల లారీలు పోతాను. ఏవి రాత్రి పోతే రోడ్ల పైన భయం అవుతుంది, అంత రన్నింగ్ పోతాను. ఒక్క ఆఫీసర్ దాన్ని పట్టించుకుంటలేదు. దాని మీద మీరు ఎవరైతే జిల్లా అధికారుల దృష్టికి పోయేటట్టు మీరు చేరవేయాలని మిమ్మల్ని ఆర్టీఓ ద్వారా మేము కోరుకుంటున్నాం. ప్రజల తరఫున వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేవా? పర్మిషన్లు అయితే మేము లేవనుకుంటాను. ఎట్లుంటుంది అన్న, 20 టన్నుల లారీ 40 టన్నులు 50 టన్నులు వేసుకపోయే పర్మిషన్ ఎవరు ఇస్తారు? దాని మీద ఆర్టీఓ ఏం చేస్తాడు? ఆర్టీఓ వస్తాడు, వ్యవసాయం చేసుకునే ఒక ట్రాక్టర్ని పడతాడు, ఒక ఆటోని పడతాడు. బీద ఆడు పొట్టకుట్టి కొరకు బతికే ఆటో కానీ పడతాడు. ఎవడన్నా చిన్న బండి పోతే పడతారు. ఇవాళ లారీలో ఇటువంటి లారీలు పోతానే చూడండి, మొత్తం మహారాష్ట్ర. మరి ఆ లారీలో కనబడతలేలా? అవి నేను అనుకుంటాను వాళ్ళకేమైనా ముడుపులు ముడతానేమో, అందుకే వాళ్ళు స్పందిస్తలేదని మేము అనుకుంటాను. ప్రజలు అనుకునేది అదే. మీరు అధికారుల దృష్టికి తీసుకుపోయారా లేదా? ఎప్పుడన్నా అధికారుల దృష్టికి ఆర్టీఓకి చెప్పినాం, ఎంఆర్ఓ గారికి చెప్పినాం, గతంలో సిఐకి చెప్పినాం, డిఎస్పీ దాకా కూడా చెప్పినాం. ఈ రవాణా బంద్ చేయండి, లిమిట్గా మన కొంటపోమనండి. సింగిల్ రోడ్ పైన కొంటపోతే, సింగిల్ రోడ్ పైన నీకు వెనక వెహికల్ పోతే వాళ్ళకి సైడ్ దొరుకుతలేదు, వాడు సైడ్కి దిగడు. అసలే సైడ్కి దిగడు ఓవర్లోడ్ పెట్టుకొని. ఎందుకంటే సైడ్కి పోతే నేను దిగబడతానేమో, బండ్లు దిగబడతాయని. ఈ వెనక పోయేటోనికి అసలు యాక్సిడెంట్లు అయితే ఆడ తోవ దొరకదు, అంత దుమ్ము ఉంటుంది. రోడ్ల పొన్న నడవకుండా నీళ్ళకు పోదామంటే ఆడోళ్ళకి నీళ్ళకు పోరాదు. సిప్స్ కంకర రోడ్డు పొన్న మొత్తం కారిపోతే నడవరాదు. ఎడ్లగోడ్లకు నడవస్తలేదు. వ్యవసాయం చేసుకోవడానికి ఎట్లు మనం కొంటపోతాం కదా, ఆడోళ్ళు నీళ్ళు తెచ్చుకుంటానంటే ఈ ఊర్లో తిరగడానికి ఇంకా ప్రాబ్లం ఉన్నది. కానీ అధికారులు స్పందిస్తలేదు. తక్షణము ఎస్పీ గారన్నా, కలెక్టర్ గారన్నా, ఆర్టీఓ కంపల్సరీ దీని మీద
మీరు ఆర్టీఓ ద్వారా వాళ్ళకి తెలియజేయాలి, వాళ్ళు చర్య తీసుకోవాలని కోరు